డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీ బడికి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్లోని డే 21లో భాగంగా స్పెల్లింగ్స్, వర్డ్ ఫార్మేషన్, అనాగ్రామ్స్ కూడా కంప్లీట్ చేద్దాం. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు స్పెల్లింగ్స్ అనే దానికి పర్టికులర్గా రూల్స్ ఏముండవు. ఒకటి రెండు రూల్స్, మైనర్ రూల్స్, అవి కూడా ప్రధానంలో మనం అప్లై చేయలేము. కాబట్టి స్పెల్లింగ్స్ అనేవి ఎలా మనం గుర్తుంచుకోవాలి, మెయిన్ స్పెల్లింగ్స్ కొన్ని మీకు ఇస్తాను నేను ఒక 80 వరకు. దాంతోపాటు కొన్నిసార్లు స్పెల్లింగ్స్ని ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఒకటి రెండు హింట్స్ మాత్రం ఇవ్వగలం, కానీ దీనిలో ఎక్కువ మనం చెప్పుకునేదేమీ ఉండదు. దీనిలో తర్వాత సెకండ్ టాపిక్ ఏదైతే వర్డ్ ఫార్మేషన్ ఉందో, ఈ వర్డ్ ఫార్మేషన్ వచ్చేసరికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే దీనిలో ప్రిఫిక్సేషను, సఫిక్సేషను, కాంపౌండ్ వర్డ్స్, కన్వర్షను, బ్లెండింగు, క్లిప్పింగు, యాక్రోనిమ్స్, దాంతోపాటే బ్యాక్ ఫార్మేషన్ అని, కాయినేజ్ అని, ఈ టాపిక్స్ అనేవి దీనిలోనే మిళితమై ఉంటాయి. కాకపోతే కొన్ని ఎగ్జామ్స్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్లో కొన్ని టాపిక్స్ ఉండవు. కానీ ఈ వర్డ్ ఫార్మేషన్ మీద ఉన్న ఈ మ్యాక్సిమం టాపిక్స్ అన్ని కూడా మనం ఐడియా కలిగి ఉంటే ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని కాకుండా ఇది ఇతర టాపిక్స్లో ఉపయోగించేటప్పుడు ఇంగ్లీష్ గ్రామర్లో ఉపయోగపడుతుంది. కాబట్టి వీటిల్లో ఏది ఉంది ఏది లేదు అనేది వెతుక్కోకుండా ఈ చెప్పేవన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాంతోపాటే అనాగ్రామ్స్, ఇది ఒక పజిల్ లాంటిది ఇంగ్లీష్లో, చిన్నపిల్లలైనా కానీ ఆడుకునేదే. కాబట్టి ఇవి కొంచెం ఈజీ. స్పెల్లింగ్స్ అనేవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ వర్డ్ ఫార్మేషన్స్ అనేవి కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అనాగ్రామ్స్ వచ్చేసరికి చాలా ఈజీగా ఎవరన్నా చేయగలుగుతాం. కాబట్టి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ డే 21కి ముందున్న 20 days క్లాస్ సిరీస్ ఏదైతుందో అవి మీరు ఒకవేళ చూడకపోతే చూడండి. ఎందుకంటే ఒక కంటిన్యూషన్ సీక్వెన్స్లో వచ్చాం కాబట్టి గ్రామర్ పార్ట్ నేర్చుకున్నాక వొకాబులరీ రావడం కొంచెం మంచి పద్ధతి. దీనిలో ఫస్ట్ స్పెల్లింగ్స్ చూద్దాం. డెఫినేషన్ అనేది ప్రతి దానిలో కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. అంత మాత్రాన డెఫినేషన్ బట్టి పట్టమని కాదు, అసలు దాని గురించి అర్థం చేసుకోవడానికి. స్పెల్లింగ్ రిఫర్స్ టు ద కరెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్ టు ఫార్మ్ ఎ వర్డ్ అకార్డింగ్ టు ఎస్టాబ్లిష్డ్ లాంగ్వేజ్ రూల్స్. స్పెల్లింగ్ అంటే ఏంటి అంటే ఒక వర్డ్లో ఉండే లెటర్స్ని కరెక్ట్ సరైన విధానంలో అరేంజ్ చేయడం. దేని ప్రకారం? ఆ లాంగ్వేజ్ రూల్స్లో, ఆ భాష ఏదైతే ఉంటుందో ఆ భాషలో ఉండే రూల్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారం ఆ రూల్స్ని సాటిస్ఫై చేస్తూ కరెక్ట్ అరేంజ్మెంట్లో ఆ లోపల ఆల్ఫాబెట్స్ని పెట్టడమే ఒక వర్డ్లో దాన్ని మనం స్పెల్లింగ్ అంటాం. కాబట్టి ఇది అంతగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, జనరల్ గైడ్ లైన్స్ కొన్ని ఇస్తున్నాను. ఐ యూజువల్లీ కమ్స్ బిఫోర్ ఈ అంటే ఈకి ముందు, అంటే ఈ అనే పదం ఉంటే దానికి ముందు సాధారణంగా ఐ అనేది వచ్చేస్తుంది. కానీ ఒక ఎక్సెప్షనల్ కేసు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి. ఒకవేళ సి గనక ఉంటే అప్పుడు అది పనిచేయదు. దానికి నేను ఉదాహరణ చెబుతాను, కంగారు పడకండి. దేర్ ఆర్ సెవరల్ ఎక్సెప్షన్స్. దీంతో పాటు సితో పాటే ఇంకా ఎక్సెప్షన్స్ కొన్ని ఉన్నాయి, కానీ మెయిన్గా ఎగ్జామినేషన్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఎక్సెప్షన్ సి. అంటే ఈకి ముందు ఐ వస్తుంది, కానీ సి అనే దాని విషయంలో మాత్రం ఇది పనిచేయదు. ఎగ్జాంపుల్ వర్డ్ నేను చెప్తాను, కంగారు పడకండి. అలాంటి ఎక్సెప్షన్స్ చాలా ఉన్నాయి, కానీ సి మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ షుడ్ వెరిఫై స్పెల్లింగ్స్ త్రూ ప్రాక్టీస్. అయితే ఈ స్పెల్లింగ్స్కి సంబంధించి ప్రాక్టీస్ ద్వారా కంటే ఇంకా వేరే విధానంలో మనం గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు ఈ రూల్ని సాటిస్ఫై చేస్తూ నేను రెండు వర్డ్స్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సాధారణంగా ఇప్పుడు ఐ అనేది ఎలా వస్తుందని చెప్పాను, ఈకి ముందు వస్తుంది అని చెప్పాను ఇంగ్లీష్ వర్డ్స్లో. దానికి ఒక వర్డ్ ఇస్తున్నాను చూడండి, గ్రీఫ్ అనే వర్డ్ తీసుకుందాం. GRIEF, గ్రీఫ్. దీనిలో ఎలా వచ్చింది? ఈ ఐ అనేది ఈకి ముందు వచ్చింది. ఇలా ఎక్సెప్ట్ దేని ప్రకారం? ఈ సి అనే విషయంలో అలా పనిచేయదు అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రిసీవ్ అనే వర్డ్ తీసుకుందాం. ఇదిగోండి, రిసీవ్ స్పెల్లింగ్ RECIVE. ఇక్కడ ఏమైంది? మనకు సాధారణంగా ఈ రూల్ ప్రకారం మనం ఏం నేర్చుకున్నాం? ఈకి ముందు ఐ రావాలని నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఈకి ముందు ఐ రాలేదు. ఏమొచ్చింది? ఈ తర్వాత ఐ వచ్చింది. అంటే ఈకి ముందు ఐ అనేది రాదు. ఎప్పుడు? ఈ సి కనుక ఉంటే ఇక్కడ. కాబట్టి అలా ఎక్సెప్షన్స్ కొన్ని ఉంటాయి. మెయిన్గా ఎగ్జామినేషన్లో మనం కన్ఫ్యూజ్ చేసే ఎక్సెప్షన్ సి, కాబట్టి దీని గురించి చెప్పాను. తర్వాత మనం ప్లూరల్స్లో నేర్చుకున్నాం, ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఏ వన్ సిలబుల్ వర్డ్స్ ఎండ్స్ ఇన్ ఏ కాన్సనెంట్, వోవెల్ కాన్సనెంట్, డబుల్ ద లాస్ట్ లెటర్ బిఫోర్ యాడింగ్ ఇంగ్ ఆర్ ఈడి. సాధారణంగా మనం వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకున్నప్పుడు, ప్లూరల్స్ నేర్చుకున్నప్పుడు చెప్పాను ఆఖరిలో డబులింగ్ చేయాలని. అదే మళ్ళీ చెబుతున్నాను ఇక్కడ. అలాగే వై నుంచి ఐ రూల్, ఇది కూడా దానిలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కాన్సోనెంట్ ప్లస్ వై వస్తే ఆ వై అనేది ఐ కింద మారుతుంది అని, కాబట్టి IES ఎలా మారుతుందనేది చెప్పాను. అలాగే హ్యాపీ, హ్యాపీలీ ఇలా ఎలా మారుతుందనేది చెప్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఎక్కువగా అడిగే పదాలు ఒక 80 మీకు ఇచ్చాను నేను. అకామిడేషన్ అని, ఎక్విటెన్స్ అని, అచీవ్మెంట్, అడ్వర్టైజ్మెంట్, ఇలా మొదలుపెట్టి
మాక్సిమం గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మనం బాగా వచ్చిన పదాలే. వెన్స్డే అంటారు, అక్కడ డీ పెట్టడం మర్చిపోతాం. మ్యాథమెటిక్స్ ఉంటుంది, అందులో కూడా అలాగే తప్పు పెడతాం. లేదంటే ట్యూస్డే ఉంటుంది. అలా కొన్ని కొన్ని తెలిసినవి కూడా మనం తప్పు చేస్తాం. అలా 80 మీకు వర్డ్స్ ఇచ్చాను. మీరు ఒకసారి ఈ పీడిఎఫ్లో ఒకసారి మీరు గమనించి చూడండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. పక్కనే మీకు అర్థం కావడానికి తెలుగు పదాలు కూడా ఇచ్చాను. వీటితో పాటు కొన్నిసార్లు పదాలు యాక్సెప్ట్, ఎక్సెప్ట్ ఇలాంటివి కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. ఇక్కడ ఇవ్వలేదు కానీ నేను ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ యొక్క వర్డ్ ఏదైతే ఉందో అది ఉపయోగించిన కాంటెక్స్ట్ ను బట్టి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ హోమోనిమ్స్, హోమోఫోన్స్ నేర్చుకున్నాం కదా, వాటిలో వస్తుంది చూడండి ఒకసారి. ఇప్పుడు మనకు ఇదిగోండి, యాక్సెప్ట్ అంటే అంగీకరించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెప్ట్ అంటే అది తప్ప అని. కాబట్టి ఈ పదాలన్నీ ఏంటి అంటే వేరు అర్థాలు కలిగి ఉంటే పలకడానికి ఒకే రకంగా ఉంటుంది, మీనింగ్ వేరే ఉంటుంది, అలాగే స్పెల్లింగ్ కూడా వేరే ఉంటుంది. కాబట్టి ఇలాంటివి కూడా కొంచెం జాగ్రత్తగా గమనించండి. అందుకే ముందు క్లాస్ వినమని చెప్పేది. కాబట్టి నెక్స్ట్ టాపిక్ మనం వర్డ్ ఫార్మేషన్ లోకి వెళ్ళిపోదాం. మీకు 80 ఇచ్చా మొత్తం ఇలాగా. వర్డ్ ఫార్మేషన్ చూద్దాం. వర్డ్ ఫార్మేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ వర్డ్స్ బై యాడింగ్ అఫిక్సెస్, కంబైనింగ్ వర్డ్స్, షార్టనింగ్ వర్డ్స్, చేంజింగ్ వర్డ్ క్లాసెస్ ఆర్ యూజింగ్ అదర్ వర్డ్ బిల్డింగ్ ప్రాసెస్. అంటే వర్డ్ ఫార్మేషన్ గురించి మనం చెప్పాలి అంటే అదొక ప్రక్రియ. దానిలో మనం ఏం చేస్తాం అంటే కొన్నిసార్లు కొత్త పదాలు యాడ్ చేస్తాం, కొన్నిసార్లు ముందు యాడ్ చేస్తాం, కొన్నిసార్లు వెనక యాడ్ చేస్తాం, కొన్నిసార్లు వేరు పదాలను కలుపుతాం, కొన్నిసార్లు పదాలని షార్ట్ అంటే చిన్న ఫామ్లో రాస్తాం, కొన్నిసార్లు దాని యొక్క క్లాస్ మారుస్తాం. క్లాస్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, ఇలాంటివి. లేదా కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఆ వర్డ్ని ఉపయోగించి ఇంకా కొనసాగిస్తూ దాన్ని నిర్మించుకుంటూ వెళ్తాం. ఇలాంటివన్నీ కూడా వర్డ్ ఫార్మేషన్లో కింద వస్తాయి. దానిలో మొట్టమొదటి చూసుకున్నట్లయితే ప్రిఫిక్సేషన్. మనకి దీనిలోనే అర్థమవుతుంది. ప్రీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు, కొన్నిసార్లు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు. అంటే ఏంటి? వెడ్డింగ్ కి ముందు చేసుకునే షూటింగ్ అని. ఇప్పుడు ప్రీ ఫిక్సేషన్ అంటే ముందుగా ఏదో చేరుస్తున్నామని, ఫిక్స్ చేస్తున్నామని. అదే చూడండి, యాడింగ్ ఏ లెటర్ ఆర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వర్డ్. అంటే ఒక వర్డ్ ఏదైతే రూట్ వర్డ్, మనం ఆల్రెడీ నేర్చుకున్న వర్డ్స్ నేర్చుకున్నప్పుడు, రూట్ వర్డ్ అనేది వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకున్నప్పుడు ఒక సాధారణంగా ఒక మామూలు స్థితిలో ఉన్న పదాన్ని మనం రూట్ వర్డ్ అంటాం. ఆ రూట్ వర్డ్ కి ముందు ఒక లెటర్ కానీ, అంటే ఒక సింగిల్ లెటర్ కానీ, లేదా గ్రూప్ ఆఫ్ లెటర్స్ కానీ యాడ్ చేస్తే ఏమవుతుంది? అది ప్రిఫిక్సేషన్ అవుతుంది. ఉదాహరణకు చూడండి, అన్కైండ్ అనే వర్డ్ ఉంది. దాని యొక్క రూట్ వర్డ్ ఏంటిది? ఇక్కడ కైండ్. కైండ్ అనే రూట్ వర్డ్ కి ఇక్కడ గ్రూప్ ఆఫ్ లెటర్స్ యుఎన్ అనే ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్ యాడ్ చేస్తే అది అన్కైండ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రివ్యూ అని ఉంది. సాధారణంగా ప్రివ్యూ అంటే మనం ఒకే పదం అనుకుంటాం, కానీ దాని యొక్క రూట్ వర్డ్ ఏంటి? మనకి వ్యూ అనే రూట్ వర్డ్. దానికి ముందు మనం ప్రీ అనే గ్రూప్ ఆఫ్ లెటర్స్ ని చేంజ్ చేస్తాం. అలాగే రిటర్న్ అనేది కూడా వర్డ్ టర్న్ అనే రూట్ వర్డ్ కి రీ అనేది యూజ్ చేసాం. ఇలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిస్అగ్రీ అన్నారు, అక్కడ డిజ్ అనేది డిఐఎస్ ని యాడ్ చేసాం. ఇలాంటి ప్రాసెస్ ని మనం అంటే ముందు చేర్చేదాన్ని ఒక లెటర్ కావచ్చు, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్ ని కావచ్చు, ముందు చేరిస్తే మనం దాన్ని ఏమంటామంటే ప్రిఫిక్సేషన్ అంటాం. నెక్స్ట్ చూసేది సఫిక్సేషన్. ఆటోమేటిక్ గా దీనికి ఆపోజిట్ చూడండి, యాడింగ్ ఎ లెటర్ ఆర్ గ్రూప్ ఆఫ్ లెటర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. అంటే ఒకసారి గమనించండి, ఒక వర్డ్ కి ఎండ్ లో చేరిస్తే దాన్ని ఏమంటామంటే మనం సఫిక్సేషన్. ఈ హ్యాపీనెస్ అనే వర్డ్ ఉంది, దానికి హ్యాపీ అనే రూట్ వర్డ్ కి ఆఖరిలో మనం చేర్చాం, ఇది సఫిక్సేషన్. అలాగే టీచర్ ఉంది, మెయిన్ ఇది గమనించండి, ఇలాంటి వర్డ్ టీచ్ అనే రూట్ వర్డ్ కి అర్ అనేది జాయిన్ చేసాం, అది సఫిక్సేషన్ అవుతుంది. అలాగే బ్యూటిఫుల్ కూడా. నెక్స్ట్ చూసుకుంటే అంటే ప్రిఫిక్సేషన్, సఫిక్సేషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రిఫిక్సేషన్ అంటే ముందు చేర్చడం, సఫిక్సేషన్ అంటే వెనక చేర్చడం. ఇక్కడే అర్థమయ్యేలాగా చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ముందు చేర్చబడిన పదం, అలాగే సఫిక్స్ అంటే ఏంటంటే వెనక చేర్చబడిన పదం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్కైండ్ అనే వర్డ్ ఇచ్చి దానికి ప్రిఫిక్స్ ఏంటి అన్నారనుకోండి, అన్ అవుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టీచర్ అనే వర్డ్ ఇచ్చి దానికి సఫిక్స్ ఏంటి అన్నాడు అనుకోండి, ఈఆర్ అవుతుంది. కాబట్టి ప్రిఫిక్సేషన్ అంటే చేసే పద్ధతి, ప్రిఫిక్స్ అంటే చేర్చబడిన పదం, అలాగే చేర్చబడిన అక్షరాలు. సఫిక్సేషన్ అంటే మార్చిన పద్ధతి, సఫిక్స్ అంటే ఏంటంటే దానికి యాడ్ చేయబడిన పదం లేదా యాడ్ చేయబడిన అక్షరాల గుంపు. కాబట్టి నెక్స్ట్ చూడండి, కాంపౌండ్ వర్డ్స్. ఇది మనకి ఆల్మోస్ట్ 4th 5th క్లాసెస్ నుంచి కూడా మనకి టెక్స్ట్ బుక్స్ లో ఉంది. ఈ కాంపౌండ్ వర్డ్ అంటే జాయినింగ్ టూ డిస్టింక్ట్ వర్డ్స్ టు మేక్ వన్. అంటే డిస్టింక్ట్ అంటే రెండు వేరు పదాలు, అర్థవంతమైన పదాలు, రెండు వేరు పదాలను తీసుకొచ్చి కలిపి మరో అర్థవంతమైన పదాన్ని తయారు చేయడాన్ని మనం కాంపౌండ్ వర్డ్స్ అంటాం. జాగ్రత్త చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, బ్లాక్ అనేది ఒక డిస్టింక్ట్ వర్డ్, వేరే పదం. బోర్డ్ అనేది ఒక అర్థవంతమైన పదం. ఈ రెండింటినీ కలిపి మనం ఏం చేసామంటే బ్లాక్ బోర్డ్ చేసాం, ఒక అర్థవంతమైన పదం అయింది. అలాగే సన్ అనేది ఒక పదం, ఫ్లవర్ అనేది ఒక పదం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి సన్ ఫ్లవర్ అయింది. అలాగే సన్ అనేది ఒకటి, రైజ్ అనేది ఒక పదం, సన్ రైజ్ అవుతుంది. అలాగే చాక్ ఉంటుంది, పీస్ ఉంటుంది, చాక్ పీస్ అయింది. అలాగనమాట.
నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే కన్వర్షన్, దాన్ని మనం జీరో డెరివేషన్ అంటారు. అంటే ఏంటంటే చేంజింగ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వితౌట్ యాడింగ్ ప్రిఫిక్సెస్ సఫిక్సెస్. అంటే ఆ వర్డ్కి ప్రిఫిక్సో సఫిక్సో యాడ్ చేయం, సపరేట్గా ఏదో యాడ్ చేసి ఏం చేస్తామంటే మనం దాని పార్ట్స్ ఆఫ్ స్పీచే మార్చి పడేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనేది ఒక నౌన్ ఐటమ్, అంటే నౌన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దాన్ని మనం టు అనే ఇన్ఫినిటీ చేరిస్తే ఏమవుతుందంటే టు గూగుల్ అనేది ఏమవుతుందంటే వర్బ్ కింద మారిపోతుంది. అంటే ఒక వర్డ్ని తీసుకుని దాన్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారిపోయేలాగా మారిస్తే దాన్ని ఏమంటామంటే కన్వర్షన్ అంటాం, మార్పు చెందడం. దాన్నే మనం జీరో డెరివేషన్ కూడా కొన్ని ఎగ్జామ్స్లో దాన్ని మారు పేరుతో అడగడం జరుగుతుంది. ఇప్పుడు క్లిప్పింగ్ నేర్చుకుందాం. క్లిప్పింగ్ అంటే ఏంటి, అక్కడే మనకు అర్థమవుతుంది క్లిప్ చేయడం అంటే ఏంటో. జాగ్రత్త చూడండి. షార్ట్నింగ్ ఏ వర్డ్, ఒక వర్డ్ని మనం చిన్నగా మార్చడం అంటే క్లిప్ చేయడం, కత్తిరించడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనందరం యాడ్ వచ్చింది అంటాం టీవీలోనూ, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అసలు యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్. ఆ అడ్వర్టైజ్మెంట్ని మనం ఏం చేసామంటే యాడ్ అంటాం. కొన్నిసార్లు ల్యాబ్కి వెళ్తున్నాను అంటాం, ల్యాబ్ అనే వర్డ్ ఉండదు, ల్యాబొరేటరీ అనే వర్డ్కి షార్ట్ ఫామ్లో మనం ల్యాబ్ అని రాస్తాం. కాబట్టి ఈ వర్డ్స్ని మార్చడం అంటే ఇలా పెద్దగా ఉన్న వాటిని చిన్నగా మార్చడాన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో క్లిప్పింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ బ్లెండింగ్ చూడండి. మెర్జింగ్ పార్ట్స్ ఆఫ్ టూ వర్డ్స్, అంటే రెండు వేరు పదాల్లోని భాగాలను తీసుకుని వాటిని కలిపేసి మనం ఏం చేస్తామంటే ఒక కొత్త పదాన్ని తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈ రెండింటినీ కలిపి బ్రంచ్ అంటాం. అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో తినేదాన్ని మనం ఏమంటామంటే బ్రంచ్ అని పిలుస్తాం. అలాగే స్మోకు, ఫాగు రెండు కలిపి వచ్చింది అనుకోండి, దాన్ని స్మాగ్ అని పిలుస్తాం. అంటే చూడండి, దీనిలో ఎస్ఎం తీసుకున్నాం, దీనిలో ఫాగ్లో ఓజీ తీసుకున్నాం, ఆటోమేటిక్గా స్మాగ్ అయింది. అలాగే బ్రేక్ఫాస్ట్లో బిఆర్ తీసుకున్నాం, ఇందులో వచ్చేసరికి లంచ్లో అంచ్ తీసుకుని బ్రంచ్ కింద తయారు చేస్తాం. ఈ పదాలని ఇలా చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే బ్లెండింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ చూడండి, యాక్రోనిమ్స్ అంటే ఫార్మ్డ్ ఫ్రమ్ ఇనీషియల్ లెటర్స్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఏ వర్డ్స్. అంటే ఏంటంటే ఒక వర్డ్ చాలా పెద్దగా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాసా అనేది తీసుకున్నట్లయితే నాసా అని పలుకుతాం, ఇదేదో ఒక కొత్త పదం లాగా. కానీ ఈ నాసా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అసలు మనకి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని వస్తుంది. అంటే అంత పెద్దదాన్ని పలకలేక మనం దాని యొక్క షార్ట్ ఫామ్ లో రాసాం. కానీ ఆ షార్ట్ ఫామ్ ఏం చేసాం మనం, ఎన్ఏఎస్ఏ అని పలకట్లా, సింపుల్ గా నాసా అంటున్నాం. అలాగే మనం ఇంతకు ముందే ఈ పిన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. పిన్ నెంబర్ అనకూడదు అని ఎర్రర్స్ లో నేర్చుకున్నాం మనం. పిన్ అంటే ఏంటి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ నెంబర్. కాబట్టి ఆ పిన్ నెంబర్ని పిఐఎన్ అని పలకకుండా పిన్ అంటున్నాం. కాబట్టి అలా పలికే వాటిని, అలా మార్చే వాటిని మనం ఏమంటామంటే యాక్రోనిమ్స్ అంటాం. ఇప్పుడు యుఎస్ఏ అనేది వచ్చేసరికి యుఎస్ఏ అని రాస్తాం, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కానీ దాన్ని ఓసా అని పిలవము, యుఎస్ఏ అంటాం. అలాంటిది ఇప్పుడు యాక్రోనిమ్ లోకి మనం తీసుకురాకూడదు. యాక్రోనిమ్ అంటే ఏంటి అంటే మనం జాగ్రత్తగా గమనించండి, షార్ట్ ఫామ్ లో రాసి దాన్ని ఒక పదం కింద ప్రొనౌన్స్ చేస్తూ పలుకుతాం. అది నెక్స్ట్ చూడండి, బ్యాక్ ఫార్మేషన్ చూస్తే క్రియేటింగ్ ఏ సింప్లర్ వర్డ్ ఫ్రమ్ ఏ లాంగర్ వన్ బై రిమూవింగ్ ఏ సఫిక్స్. అంటే ఒక సఫిక్స్ ని రిమూవ్ చేయడం ద్వారా, ఇందాక మనం సఫిక్స్ యాడ్ చేస్తే దాన్ని ఏమన్నాం, సఫిక్సేషన్ అన్నాం. అంటే ఒక సఫిక్సేషన్, ఒక సింప్లర్ వర్డ్ ని పెద్ద దానిలోంచి తీసేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే కొత్త పదాన్ని మనం ఫామ్ చేస్తాం. కాబట్టి ఆఖరిలో సఫిక్స్ అంటే ఆఖరిలో ఉండేదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటర్ అనే వర్డ్ ఉంది, ఈ ఎడిటర్ అనే వర్డ్ లో దాన్ని మనం షార్ట్ చేసేసి కొత్త పదం ఎడిట్ కింద ఫామ్ చేసాం, దీన్ని మనం బ్యాక్ ఫార్మేషన్ అంటాం. అలాగే డొనేషన్ అనే వర్డ్ ఉంది, దాని నుంచి డొనేట్ కూడా తయారు చేయొచ్చు. అలాగే ఇక్కడ బర్గ్లర్ అనే ఉంది, అది మనం బర్గిల్ అని తయారు చేయొచ్చు. ఇలా ఫామ్ చేశాను అంటే ఆఖరిలో ఉండేదాన్ని చివరిలో ఉండేదాన్ని కట్ చేస్తే వర్డ్ దాన్ని మనం బ్యాక్ ఫార్మేషన్ అంటాం. అలాగే చూడండి, ఇక్కడ కాయినేజ్ కూడా ఒకటి ఇచ్చాను, దీనిలో కూడా ఇది కూడా వర్డ్ ఫార్మేషన్ లో భాగమే. అంటే ఏంటో చూడండి, కాయినేజ్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ఎ కంప్లీట్లీ న్యూ వర్డ్. అంటే ఒక కొత్త పదాన్ని తయారు చేయడం, ఆఫ్ ఎన్ ఇంట్రడ్యూస్డ్ బై ఎ పర్సన్, అంటే ఒక వ్యక్తి ద్వారా కానీ, లేదా ఒక కంపెనీ ద్వారా కానీ, లేదా ఒక బ్రాండ్ ద్వారా కానీ, విచ్ లేటర్ బికమ్స్ వైడ్లీ యూజ్డ్. అంటే సాధారణంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, మనందరం జిరాక్స్ తీయించావా అంటాం. దానికి యాక్చువల్గా వర్డ్ మనం దాన్ని తీయించే ప్రాసెస్ జిరాక్స్ కాదు, మనం దాన్ని అనాల్సింది ఏంటంటే ఫోటోస్టాట్. ఏమనాలి, ఫోటోస్టాట్ లేదా ఫోటో కాపీ అని అనాలి. మరి జిరాక్స్ అని ఎందుకు అంటున్నామంటే దీనిలో మనకి మెయిన్ కంపెనీ పేరు జిరాక్స్. ఈ జిరాక్స్ అనే కంపెనీ మెషిన్లు తయారు చేసి ఈ ఫోటో కాపీ, ఫోటోస్టాట్లు తీయడానికి ఉపయోగించింది. కాబట్టి మనం దాన్ని సాధారణంగా
జిరాక్స్ అని పిలుస్తాం. లేదు మనం కొన్నిసార్లు మన ఊరు జేసీబీ వచ్చింది అంటాం. జేసీబీ అంటే మనందరికి తెలుసు, ఏది ఒకటి ఎల్లో కలర్లో ఉండి, యాక్చువల్గా దాన్ని ఏమంటారంటే ఎక్స్కేవర్ అంటే ఏంటంటే తవ్వేదాన్ని ఉపయోగించేదాన్ని, కానీ జేసీబీ అంటే ఏంటంటే దాని యొక్క కంపెనీ పేరు. అలాగే స్కూటీ కొన్నాను అంటాం. స్కూటీ అనేది ఏంటి, టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఒక ఆడవాళ్ళ బండి యొక్క కంపెనీ పేరు, కానీ అది మనం ఏమని పిలుస్తాం, స్కూటీ అని పిలుస్తాం. అలాగే డాల్డా అంటాం. డాల్డా అంటే ఏంటి, ఒక ఇదేంటంటే మనం వెజిటబుల్స్ తో తయారు చేయబడిన ఒక గీ లాంటిది అని. డాల్డా అనేది అని తయారు చేసే కంపెనీ, దాన్నే మనం డాల్డా అని పిలుస్తాం. ఇలాంటి వాటిని ఏదైతే ఒక కొత్త పదాలను మనం తయారు చేస్తామో, అది ఏదైతే కంపెనీలనో లేదా ఒక పర్సన్నో లేదా ఒక కంపెనీనో లేదా ఒక బ్రాండ్నో మనం ఒక వస్తువు కింద మార్చేస్తామో మనం వాడే వాటిని మనం కాయినేజ్ అని పిలుస్తాం. అక్కడ టాపిక్ చూడండి, అనాగ్రామ్స్ కూడా చూద్దాం. ఏ వర్డ్ ఫార్మ్డ్ బై రీఅరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ అనదర్ వర్డ్. అంటే ఒక వర్డ్ ఇచ్చి, ఒక రూట్ వర్డ్ ఇచ్చి దానిలో పదాలన్నింటినీ మనం షఫిల్ చేసి కొత్త పదాన్ని, అర్థవంతమైన పదాన్ని తయారు చేస్తే దాన్ని మనం అనాగ్రామ్ అంటాం. ఎలాగో తర్వాత చూద్దాం, ముందు చూడండి. దానిలో గుర్తుపెట్టుకోవాల్సింది, యూ మస్ట్ యూజ్ ఆల్ ద ఒరిజినల్ లెటర్స్. అంటే ఇవ్వబడిన అన్ని ఒరిజినల్ లెటర్స్ ఉపయోగించాలి. అంటే మీకు అర్థం కావడానికి చెబుతున్నాను చూడండి. BUBBLE బబుల్ అనే వర్డ్ ఉంది. బీలు 3 సార్లు వచ్చినాయి కదా అని ఒక్కసారి చేయకూడదు, దాన్ని 3 బీలు రాసుకోవాల్సిందే. ఒక యు ఉంది, ఒక ఎల్ ఉంది, ఒక ఈ ఉంది, అంటే వీటిలన్నిటిని ఉపయోగిస్తూ ఫామ్ చేయాలి. లాజిక్ చూస్తే, లాజిక్ ఓవర్ వొకాబులరీ చూస్తే, అంటే ఇక్కడ మన లాజిక్ అంటే కూడా ఒక పజిల్ లాగా మనం దీన్ని గమనిస్తాం. అలాగే ఇప్పుడు ఒక వర్డ్ మనకి ఇవ్వబడింది చూడండి ఒకసారి, LISTEN లిజన్ అనే వర్డ్ ఉంటే మనకి ఏముంది, ఎల్ ఉంది, ఐ ఉంది, ఎస్ ఉంది, టీ ఉంది, ఈ ఉంది, ఎన్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, సైలెంట్ కింద మార్చాం. ఎక్కడ ఉంది ఇప్పుడు, ఎల్ ఉందా, ఒక ఎల్ వచ్చింది, ఐ వచ్చింది, అలాగే ఎస్ కూడా వచ్చింది, టీ కూడా వచ్చింది, ఈ వచ్చింది, ఎన్ వచ్చింది. కాబట్టి కంగారు పడకుండా, డోంట్ రష్, ఏం చేయాలంటే రైట్ ద లెటర్స్ డౌన్ అండ్ టిక్ దెమ్ ఆఫ్ యాజ్ యూ రీఅరేంజ్ దెమ్. అంటే ఫస్ట్ లెటర్స్ రాసేసుకుని వచ్చిన లెటర్ని వచ్చినట్టు ఏం చేయాలంటే ఇలా టిక్ చేసుకోవడమో స్ట్రైక్ చేయడమో చేస్తే మనకి ఎగ్జామినేషన్లో తప్పు అనేది జరగదు. ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది 3 టాపిక్స్ని. ఇప్పుడు మనం ప్రాక్టీస్ సెషన్కి వెళ్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు ఒక 12 ఇచ్చాను. ఈ 12 ప్రాక్టీస్ చేస్తే ఆల్మోస్ట్ మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. కమిటీ అనేది కరెక్ట్గా ఎలా ఉంటుంది అనేది ఐడెంటిఫై చేయమన్నారు. ఇప్పుడు గమనించండి, ఒక 2 మినిట్స్ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు లేదా 2 సెకండ్స్ చూడండి, ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అవుతుందో. ఇది మనకి డబలింగ్ లో గుర్తుపడతాం మనం. COMMITTEE అనే వర్డ్ మనకి కరెక్ట్ అవుతుంది. డబల్ M అవుతుంది, డబల్ T అవుతుంది, డబల్ E కూడా అవుతుంది. నెక్స్ట్ చూడండి, కరెక్ట్ స్పెల్లింగ్ ఇంకోటి కనుక్కోమన్నాడు మనల్ని, అకామిడేషన్. దీనిలో వచ్చేసరికి డబల్ C డబల్ M మాత్రమే ఉంటుంది. డబల్ C డబల్ M, ఇదిగోండి డబల్ C డబల్ M. కాబట్టి మళ్ళీ ఇది కూడా బీనే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో స్పెల్లింగ్ చూడండి, నెసెసరీ. మీకు ఆల్రెడీ పైన ఇచ్చాను కాబట్టి ఈ నెసెసరీ ఒకటి, ఈ బిలీవ్ ఒకటి. బిలీవ్ లో నేను చెప్పిన రూల్ అనేది అప్లై అవుతుంది. ఈ రెండు మీరు చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, అన్హ్యాపీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. అన్హ్యాపీ అనేది దేనికి సంబంధించిన ఎగ్జాంపుల్? ఇక్కడ నేను ప్రిఫిక్స్ సఫిక్స్ అని ఇచ్చాను. సారీ, ప్రిఫిక్సేషన్ సఫిక్సేషన్ అని ఉండాలి, ఎందుకంటే ప్రాసెస్ కాబట్టి ఇది. కాబట్టి ఏం చేర్చబడింది రూట్ వర్డ్ కి? ముందు చేర్చబడింది కాబట్టి ఈ అన్ అనేది ఏంటి అంటే ప్రిఫిక్స్ అని చెప్పాలి, లేదా అన్హ్యాపీ అనేది ఏంటి అంటే ప్రిఫిక్సేషన్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? ప్రిఫిక్సేషన్ అని చెప్పాలి. నెక్స్ట్, బ్రంచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. బ్రంచ్ అంటే ఏంటి? 2 పదాలని కలిపి చేసింది కాబట్టి దాన్ని ఏమన్నాం మనం? బ్లెండింగ్ అన్నాం. నెక్స్ట్ చూడండి, ల్యాబ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇంతకు ముందే నేర్చుకున్నాం. ఏంటిది మనకి? క్లిప్పింగా లేకపోతే బ్యాక్ ఫార్మేషన్ అంటే క్లిప్పింగ్ అని చెప్తాం, ఎందుకంటే చిన్నగా చేసేసాం దాన్ని. నెక్స్ట్ చూడండి, నాసా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇంతకు ముందే నేను చెప్పాను, యాక్రోనిమ్. అలాగే బ్లాక్ బోర్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపౌండ్ వర్డ్, ఎందుకంటే బ్లాక్ అనే వర్డ్, బోర్డ్ అనే వర్డ్. అలాగే టు గూగుల్ అనే వెర్బ్ ఫామ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దేనికి సంబంధించింది? కన్వర్షన్, ఎందుకంటే గూగుల్ అనే నౌన్ నుంచి కన్వర్ట్ చేసాం. అలాగే చూడండి, ఫెవికాల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఫెవికాల్ అనేది దేనికి ఎగ్జాంపుల్? ఇది కొత్తది ఇచ్చాను ఇక్కడ చూడండి, రివిజన్ లో కాకుండా మనకి దేనిలో అవుతుందంటే ఇది కాయినేజ్ లో అవుతుంది, ఎందుకంటే ఫెవికాల్ అనేది ఒక కంపెనీ పేరు. దానిలో ఉండేది ఏంటంటే ఒక థిక్ గ్లూ, అంటే చాలా మందంగా ఉండే ఒక గమ్ని మనం ఏం చేస్తామంటే ఫెవికాల్ అంటాం దాని కంపెనీ పేరుతో. నెక్స్ట్, అన్ అనాగ్రామ్ ఫర్ ఎర్త్. ఎర్త్ కి ఏమవుతుంది? ఈ రావాలి, ఏ రావాలి, ఆర్ రావాలి, టీ రావాలి, హెచ్ రావాలి, హార్ట్ కింద ఫామ్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇలా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ క్లాస్లో మనం డే 21లో మనం స్పెల్లింగ్స్ నేర్చుకున్నాం. మీకు ఆల్రెడీ 80 వర్డ్స్ ఇచ్చాను. వర్డ్ ఫార్మేషన్లో ప్రిఫిక్సేషన్ అంటే ఏంటి? ముందు చేర్చబడేది. సఫిక్సేషన్ అంటే ఏంటి? వెనక చేర్చేది. కాంపౌండ్ వర్డ్స్ అంటే ఏంటి? 2 వేరు పదాలు తీసుకొచ్చి ఒకే పదం కింద మార్చడాన్ని. కన్వర్షన్ అంటే ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మార్చేయడాన్ని. క్లిప్పింగ్ అంటే ఏంటి? చిన్నగా చేయడాన్ని, కట్ చేసేయడాన్ని. బ్లెండింగ్ అంటే ఏంటి? 2 వేరు పదాలు మిక్స్ చేసి కొత్త పదాన్ని తయారు చేయడాన్ని.
నెక్స్ట్ యాక్రోనిమ్స్ అంటే ఏంటి, షార్ట్ ఫామ్స్ లో రాసి వాటిని పదాల కింద పలకడాన్ని. బ్యాక్ ఫార్మేషన్ అంటే ఏంటి, వెనక నుంచి కట్ చేసుకుంటూ రావడానికి. కాయినేజ్ అంటే ఏంటి, బ్రాండ్ నో లేకపోతే పర్సన్ నో కంపెనీ పేరునో మనం ఒక వస్తువు కింద మార్చేయడానికి కాయినేజ్ అంటే. ఎనాగ్రామ్స్ అంటే ఎలా చేయాలో చెప్పాను. కాబట్టి ఇంతటితో డే 21 కంప్లీట్ అయింది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కింద డిస్క్రిప్షన్ లో అదేవిధంగా కామెంట్ సెక్షన్ లో మొట్టమొదటి కామెంట్ పిన్ చేసి నేను దానిలో మీకు ప్రిపరేషన్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఛానల్ లింక్స్ తో పాటు వాట్సాప్ క్విజ్ కండక్ట్ చేసే ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో కూడా జాయిన్ అవ్వండి. దాంతోపాటే నా యొక్క పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇచ్చాను, ప్లీజ్ డూ ఫాలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.